టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రియేటివ్ డైరెక్టర్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ఎస్ఎస్ఎంఈ 29. ఈ మూవీకి గరుడ అనే టైటిల్ పెడతారని తెలుస్తోంది. ఈ గ్లోబల్ మూవీ కోసం యావత్తు సినీ ప్రపంచం ఎదురు చూస్తుంది. యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ కోసం లాస్ ఏంజల్స్ నుంచి హైదరాబాద్ కు రాజమౌళి హీరోయిన్ చేరుకుందట. సాధారణంగానే రాజమౌళి మూవీ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబో మూవీ అంటే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి మహేష్ బాబు చిత్రం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ చిత్రంగా తెరకెక్కనుంది. ఆఫ్రికన్ రచయిత విల్బర్ స్మిత్ రచించిన నవల ఆధారంగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సాహసవీరుడుగా కనిపిస్తారు. పొడవాటి జుట్టుతో జుంపాలు పెంచుకొని చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ప్రియాంక చోప్రా హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించింది. ప్రియాంక తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ రాజమౌళి ఎస్ఎస్ఎంఈ 29 కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. రాజమౌళి మహేష్ బాబుల కాంబో మూవీ ఎస్ఎస్ఎంఈ 29 కోసం గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా లాస్ ఏంజల్స్ నుంచి హైదరాబాద్ కి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ భారీ బడ్జెట్ మూవీలో మహేష్ బాబు సరసన నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి పూజ గత 2 వారాల క్రితమే జరిగింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. ఇక రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గత 6 నెలలుగా ఈ సినిమా గురించి ప్రియాంక, రాజమౌళి మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఎస్ఎస్ఎంఈ 29లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఎస్ఎస్ఎంఈ 29 సినిమా షూటింగ్ ఆఫ్రికా సహా ప్రపంచంలోని పలు దేశాలలో షూటింగ్ చేయబోతున్నారట. అలాగే రాజమౌళి ఈ చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ భారీ బడ్జెట్ మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే మరోవైపు మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడనే టాక్ నడుస్తుంది. అలాగే ఈ సినిమాను 2 పార్ట్స్ లో విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. పార్ట్ 1 2027లో, పార్ట్ 2 2029లో రాబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. 1000 కోట్ల బడ్జెట్తో